హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఈరోజైతే మన వీడియోలో మనము ఇది డోలా శారీ అండి. ఈరోజైతే దీంతో మనము అంగరక స్టైల్లో ఒక కుర్తీ తయారు చేసుకోబోతున్నామండి. దీనికోసము లైనింగ్ తీసుకున్నానండి. ఇది తడిపేసి ఐరన్ చేసి పెట్టేసుకున్నాను. దీనికైతే డిజైన్ ఇలా వచ్చిందండి. బ్లౌజ్ అయితే ఇది వచ్చిందండి. పళ్ళు అయితే ఈ విధంగా ఉందండి. మనం బాడీ కట్ చేసుకుందామండి. ఇది పక్కన పెట్టేస్తున్నాము. బాడీ కోసం అయితే ఇది తీసుకున్నానండి. ఇలా ఈ విధంగా మడత వేసుకున్నామండి. ఫోల్డింగు డబుల్ ఫోల్డింగ్ వేసాము. మన సైడ్ ఉంది. ఇక్కడ ఒక సింగిల్ ఫోల్డ్ తోటి డబుల్ పీసులు వేసుకున్నామండి. అలాగే ఎడ్జెస్ ఇలాగా 4 ఎడ్జెస్ ఉన్నాయండి. మనం డ్రెస్కి వేసుకున్నట్టే వేసుకున్నామండి. ఈ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు వీడియో సరిగా రికార్డ్ అవ్వలేదండి. అందుకని మీకు ఇంకొక క్లాత్ మీద ఇప్పుడు నేను ఎలా కట్ చేసుకున్నాను అనేది మార్కింగ్ వేసి చూపిస్తాను. మర్చుకున్నట్టే మర్చుకున్నానండి. అప్పుడు ఇది మనకి ఫ్రంట్ పీస్ అవుతుంది, ఇది బ్యాక్ పీస్ అవుతుంది. మన బాడీ కోసం అయితే ఇక్కడ నేను 15 ఇంచెస్ నాకు లెంత్ కావాలండి. 15 ఇంచెస్ కావాలంటే 16 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే అంతా 16 ఇంచెస్ పెట్టేసుకొని మార్క్ చేసుకుందామండి. దీనికి లైన్ వేసేస్తున్నాను. ఇలా లైన్ వేసేసానండి. ఇది లెంత్ అన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ అయితే 7 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. అంటే ఇది 40 ఇంచెస్ చెస్ట్ ఉండేదండి, అందుకు 7 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఆమ్ హోల్ కోసము 7 ఇంచెస్ డౌన్ చేశానండి. ఇలా స్ట్రైట్గా వేసుకున్నాను. ఇక్కడైతే మనకి 40 ఇంచెస్ చెస్ట్ కాబట్టి బై 4 వేసుకుంటే 10 అండి. 10 + 2 అన్నమాట. 12 ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి. 12 ఇంచెస్ అండి. 12 ఇంచెస్ పెడుతున్నాను. ఇందులో 2 ఇంచెస్ ఎక్స్ట్రా కాబట్టి 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నడుము కూడా మనకి 40 ఇంచెస్ ఉందండి. కాబట్టి ఇక్కడ కూడా 10 + 2 పెడుతున్నాను. 10 + 2 12 అండి. ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను. మీకు వేస్ట్ ఎంత ఉంటే అంత బై 4 వేసుకొని +2 కానీ 1.5 కానీ వేసుకోండి. ఇక్కడ నా కొలత అయితే అలాగండి. ఇక్కడ ఇది కటింగ్ పాయింట్, ఇది స్టిచ్చింగ్ పాయింట్. అలాగే ఇక్కడ 3.5 ఇంచెస్ నెక్ పెట్టానండి. మిగతాది షోల్డర్కి పెడుతున్నాను. ఇక్కడైతే 6.5కి నెక్ పెడుతున్నానండి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్కి అయితే 5 ఇంచెస్ నెక్ పెట్టానండి. 5 ఇంచెస్. ఇంకా ఇక్కడ నుంచి నేను డీప్ వి షేప్ మార్క్ చేశాను. ఇంకా ఇక్కడ నుంచి అయితే రౌండ్ నెక్ వేసుకుంటున్నానండి బ్యాక్ సైడ్కి. ఇలాగా ఇదన్నమాట. ఇలా నెక్కులు మార్క్ చేసుకున్నాను.
ఇది తీసేశాక కింద సైడ్ అయినా కూడా వేసుకోవచ్చండి బ్యాక్ నెక్. తర్వాత ఇక్కడ నుంచి 7 ఇంచెస్ అండి 3.5కి మార్క్ చేశాను. ఇక్కడైతే మనము ఒక 1 ఇంచ్ వరకు పెట్టుకోవచ్చండి ఈ సైజ్కి. ఇక్కడ నుంచి ఇలా తీసుకునేసి ఇక్కడికే కలపాలండి, ఇక్కడికి కలపాలి. ఇంకా ఇక్కడ ఇది ఆర్మ్ హోల్ కండి, ఇక్కడైతే ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇట్లా ఒక 2 పాయింట్స్ వచ్చేటట్టు బయటకు జరుపుకునేసి దీన్ని ఇలా తీసుకోండి. ఇది 4 కట్ చేసుకోవాలి, ఇది 2 కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ పెట్టుకున్నానండి. మార్క్ పెట్టుకొని నేను కట్ చేసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ ఇదండి. ఇక్కడ ఒకవేళ మీకు ఇక్కడ నడుము ఈ బాటం కాకుండా ఇక్కడ నడుము కాస్త తక్కువ ఉంటే ఇటు నుంచి కాస్త తగ్గించుకొని ఇలా మార్క్ చేసుకోండి. అప్పుడు మీకు ఇక్కడ షేప్ వస్తుందండి. ఇది కాస్త ఫ్రీ సైజు 40 ఇంచెస్ కాబట్టి నాకు ఇక్కడ షేప్ అయితే అవసరం లేదండి. కాస్త ఇక్కడ తక్కువ కావాలా అనుకుంటే ఇలాగా షేప్ మార్క్ చేసుకునేసి కట్ చేసుకోండి. అలాగే ఇక్కడైతే ఒక 1 ఇంచ్ అండి, 1 ఇంచ్ ఇలా పెట్టేసి ఈ మిడిల్లోకి దీన్ని ఇలా షేప్ గీసేయాలి. ఎందుకంటే అండి మనకు సైడ్ కుట్టుకున్నప్పుడు పొడవు రాకుండా ఉంటుంది, అందుకు ఇక్కడ మనము ఇలా షేప్ తీసుకుంటాము. ఈ విధంగా మనము కట్ చేసుకుంటున్నామండి. మనము వేసుకున్న మార్కింగ్ హోల్ దగ్గరికి కట్ చేసేసుకుందామండి మెయిన్ క్లాత్. ఫ్రంట్ నెక్ కట్ చేసేసుకుంటున్నాము. బ్యాక్ నెక్ కూడా కట్ చేసేసుకుంటున్నామండి. ఇక్కడ 4 మార్కింగ్ కట్ చేసేస్తున్నామండి ముందుగా. ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నామండి. ఫ్రంట్ పీస్కి బ్యాక్ పక్కన పెట్టేస్తున్నామండి. ఫ్రంట్ పీస్కి కర్వ్ తీసేద్దాం. నెక్స్ట్ అయితే దీన్ని ఇలా ఓపెన్ చేసుకున్నాము. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత దీనికి ఇక్కడ నుంచి 1 ఇంచ్కి మార్క్ పెట్టానండి. ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ పెట్టాను. ఇక్కడ నుంచి అన్నమాట, ఇక్కడ నుంచి ఇలా మనకి లెఫ్ట్ సైడ్ అండి, రైట్ సైడ్ కాదు, చూసేటట్టు పెట్టుకోవాలండి. ఇది లెఫ్ట్ సైడ్ మార్క్ పెట్టుకోవాలండి మనం ఎప్పుడు. మనకి లెఫ్ట్ సైడ్ అన్నమాట. ఈ సెంటర్ నుంచి ఇక్కడ సెంటరు ఇలా మార్క్ పెట్టుకున్నాము. ముందుగా దీన్ని కట్ చేసేద్దామండి. ఇది అవసరం లేదండి, పక్కన పెట్టేద్దాం. ఇంతవరకు ఇది లెఫ్ట్ సైడ్ పైకి రావాలని మార్క్ పెట్టుకుంటున్నాము. రైట్ సైడ్ గుర్తు పెట్టుకున్నాము. ఇది రాంగ్ సైడ్ అండి, ఇది రాంగ్ సైడు. ఇది రైట్ సైడ్ అండి, ఇది రాంగ్ సైడు. ఇది పక్కన పెట్టుకుందామండి బ్యాక్.
ఇలా ఇంకొక పీస్ తీసుకున్నాను. ఈ పీస్లో ఇక్కడ మనము ఫ్రంట్ కట్ చేసుకున్నాం కదండి, ఫ్రంట్ కట్ చేసుకున్న పీసు రివర్స్ వేసుకోవాలి. ఇలాగా రివర్స్ వేసుకున్నామండి, అంటే ఇది మనకి రైట్ సైడ్ అన్నమాట. ఈ పీస్ పైన మనము ఇంకొక పీసు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకొక పీసు కట్ చేసుకున్నామండి. ఇక్కడ హ్యాండ్స్ కోసము క్లాత్ తీసుకున్నాను. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకున్నాను. 3/4 హ్యాండ్స్ పెట్టుకోవాలనుకుంటున్నానండి. నేను ఆమ్ హోల్ కోసము 7 ఇంచెస్ తీయించుకున్నాను కాబట్టి ఇక్కడ 10 పెట్టుకుంటున్నానండి. నాకు హ్యాండ్ లెంత్ అయితే 15 కావాలండి, ఇక్కడ 16 పెడుతున్నాను. ఇక్కడ చంక్ డౌన్ కోసము 3.5 పెడుతున్నానండి. ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే మనము ఇలాగా క్రాస్ పెట్టుకున్నామండి. నెక్స్ట్ ఇక్కడైతే నాకు 6.5 ఇంచెస్ కావాలండి. 6.5 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అన్నమాట, 2 ఇంచెస్. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఇలాగా గీసేసుకుందాము. ఇలా గీసేద్దామండి. ఇక మనమైతే ఇక్కడ ఈ 2 పీసులు మాత్రమే మనము అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కట్ చేసుకునింది ఇక్కడ పెట్టేసుకోవచ్చండి. కట్ చేసేద్దాం. ఇంకా హ్యాండ్స్ హ్యాండ్స్కి లోతు కుట్టుకునే ముందు తీసుకుందామండి. ఇప్పుడు జాయింట్ ఉంది కాబట్టి ఇప్పుడు తీయట్లేదు. ఈ 2 పీసులు ఇక్కడ అటాచ్ చేసేసుకుందామండి. ఇక్కడ లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నామండి. ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ అన్నీ ఇందులో కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్కి క్లాత్ తీసేసుకున్నాము. ఇక్కడ ఫ్రాక్ కోసం అయితే ఈ శారీ క్లాత్లో 3 మీటర్స్ కట్ చేసుకుంటున్నానండి. ఖచ్చితంగా టేప్తో కొలుచుకునేసి 3 మీటర్స్ కట్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ 30 ఇంచెస్ నేను ఫ్రాక్కి తీసుకుంటున్నానండి. 30 ఒక 15 45 ఇంచెస్ అండి మొత్తము లెంత్ మనకి. ఇక్కడ నేను 30 కావాలంటే 32 తీసుకోవాలండి. మనము 32 ఇంచెస్కి మార్క్ చేసుకున్నామండి. 3 మీటర్స్ అలాగే కట్ చేసి పెట్టుకుందాం. ఇలా మర్చుకొని దీన్ని ఇక్కడ సెంటర్ చేసుకుంటున్నాము. నడుము సైడ్ అండి. తర్వాత దీన్ని మరలా ఇంకొక సెంటర్ చేసుకుందాం.
ఇక్కడండి ఇక్కడ మరలా కట్స్ పెడుతున్నాము, ఖర్చు పెట్టామండి. అప్పటికి ఇది 4 పార్ట్స్ అయింది మనకి ఈ ఫ్రాక్కి. కింద బాటమ్ దీన్ని మడిచి పెట్టుకుంటాము. బ్యాక్ పీస్కి కూడా లైనింగ్ కట్ చేసేసి పెట్టుకుందామండి. బ్యాక్ పీసు కట్ చేసేసుకున్నాము. దీన్ని కూడా మనము లైనింగ్కి అటాచ్ చేసి పెట్టుకుందామండి. మనము కట్ చేసి పెట్టుకున్న స్లీవ్స్ లైనింగ్కి ఇలాగా కుట్టేసేయండి. ఈ విధంగా కుట్టేసేయండి. 2 హ్యాండ్స్ అలాగే స్టిచ్ చేసేసేయండి. మనము ఫ్రంట్ పీసులు 2 కట్ చేసుకున్నాం కదండి 2 డిజైన్స్లో. అవి మెయిన్ క్లాత్ మీద ఇలా పెట్టేసేయండి. ఒక్కటి పెట్టినా చాలండి, 2 పెట్టాల్సిన పని లేదు. ఒక పీసు ఇలా డబుల్ పీస్ లైనింగ్ మీద ఒక పీస్ పెట్టేసి దీని వెంబడి కట్ చేసేసేయండి. అప్పుడు 2 లైనింగ్లు మనకి వచ్చేస్తాయండి. ఇలా 2 పీసులకి 2 లైనింగ్లు కట్ చేసేసుకున్నామండి. ఇంకా ఇలాగా మన పీసులు మెయిన్ పీసులు ఉన్నాయండి. వీటికి కిందకి లైనింగ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి మనము. మీరు కన్ఫ్యూజ్ కానవసరం లేదండి. ఇది ఒక బిట్టు తీసుకోండి, ఇది ఒక బిట్టు తీసుకొని ఇలా పెట్టుకునేసి ఇది పైకి రావాలి కదండి. సింపుల్గా దీన్ని తీసేసి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసి మీరు గుర్తుగా ఇలాగా పిన్స్ పెట్టేసుకోండి. గుర్తుగా ఉంటుందండి, ఈజీగా. ఇలా ఒక పీస్కి పెట్టుకున్నాము. ఇక నెక్స్ట్ దీనికి కిందికి పోవాలండి. అప్పుడు మనము మరేం చేస్తామంటే ఇప్పుడు ఇంకొక బిట్టు తీసుకునేసి ఇలాగా ఈ బిట్టు కిందకి ఇలా పెట్టేస్తామండి. ఇలా పెట్టేసి మనము స్టిచ్ చేసుకుంటాము. ఇప్పుడు మరలా ఇక్కడ ఒక 2 పిన్స్ పెట్టుకోండి, సరిపోతుంది. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు చూడండి, మీకు ఇక్కడ సరిపోతుంది. ఇలా పెట్టుకొని చూస్తే ఇక మొత్తము ఈ ఎడ్జెస్ అంతా లైనింగ్కి అటాచ్ చేసేసేయండి 2 పీసులు. ఇది లైనింగ్ వేసి మనము ఫ్రంట్ పీసులు రెడీ చేసేసుకున్నామండి. ఇక్కడ మనము నెక్ దగ్గర నుంచి ఇలా క్రాస్ తీసాం కదండి. ఈ క్రాస్కి నేను ఈ పీసు వేయబోతున్నాను. దీన్ని ఇలా టోటల్గా కుట్టేసుకుంటాను. కుట్టేసుకొని దీన్ని ఇలా తిప్పేసుకుంటానండి. ఇలా తిప్పేసుకుంటే మనకి ఇలాగ వస్తుంది. ఈ విధంగా వేస్తాను. అలాగే ఈ సైడ్ కూడా వేస్తానండి. ఈ సైడ్ కూడా ఇక్కడ ఉండే సైడ్కి కూడా అలాగే వేసుకుంటాను. 2 సైడ్లకి వేసేద్దాము. ఈ బ్యాక్ పీస్కి కూడా ఇలా లైనింగ్ వేసేసామండి. తర్వాత ఇక్కడ క్రాస్ పీస్ తీసుకునేసి నెక్ వేసేసుకుందాం. ఈ 3 రెడీ చేసుకుందామండి. అలాగే ఇలా రెడీ చేసుకున్న హ్యాండ్స్కి కూడా ఇది ఇలా కింద నుంచి ఇలా కుట్టుకునేసి దీన్ని పైకి ఈ విధంగా మడిచి బార్డర్ వేసుకుందామండి. ఈ విధంగా బార్డర్ వేసేసుకుందాము. ఇలా వస్తుందండి. ఈ విధంగా వేసుకుందాం. అయితే ఈ నెక్ దగ్గర ఈ క్రాస్ తీసుకున్న పార్ట్లకు ఈ విధంగా మనము క్లాత్ వేసుకున్నామండి. మీరు పైపింగ్ చేసుకోవచ్చు, ఇలా క్లాత్ అయినా వేసుకోవచ్చు, లేస్లు అయినా వేసుకోవచ్చు అండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా
సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకొని తర్వాత మీ నెక్ ప్లేస్ ఎంత ఉందో ఇక్కడ మనం ఎంత దించామో అంతా మనము మార్క్ చేసుకోవాలండి. నెక్ ఎంత కావాలో చూసుకొని పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇలా మన నెక్ సెట్ చేసుకున్న తర్వాత మీరు ఇలాగా పిన్స్ పెట్టేసుకోండి. సెంటర్కి ఈ విధంగా పిన్స్ పెట్టేసుకునేసి ఇలాగా నెక్ సెట్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదండి. దీన్ని ఇలా రివర్స్ పెట్టేసి ఇక్కడ నెక్ దగ్గర నుంచి స్టిచ్ చేసేసుకోండి. 2 షోల్డర్స్ జాయింట్ చేసేసేయండి. ఈ ఫ్రంట్ పీసు ఇలా సెంటర్ చేసుకొని కాస్త మార్క్ పెట్టుకోండి. సెంటర్ మార్కు ఇలాగండి. ఇది సెంటర్ మార్కు పెట్టుకోవాలి. ఇది సెంటర్ మార్క్ ఎందుకంటే మనం ప్లీట్స్ పెడతాం కదండి, అందుకనమాట సెంటర్ మార్క్ పెట్టేసుకున్నాము. ఇలా జాయింట్ చేసేసుకున్నామండి షోల్డర్స్. ఇక్కడ మీరు చూడొచ్చు. అయితే ఫ్రంట్ సైడ్ మనము డాట్స్ వేసుకునే దానికి మన డిజైన్ అడ్డం వస్తుంది కాబట్టి చూసి వేసుకోవాలండి. ఒక సైడ్ అయితే మనకి పడుతుంది, ఇంకొక సైడ్ కాస్త చూసుకొని చిన్న డాట్గా వేసుకోవాల్సి ఉంటుంది, లేదా అవాయిడ్ చేసేయండి. ఈ బ్యాక్ సైడ్ మాత్రము డాట్స్ వేసేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ అయితే డాట్స్ వేసేసుకుంటున్నానండి. ఇలా బ్యాక్ సైడ్ అయితే డాట్లు వేసేసామండి. ఇంకా ఫ్రంట్ సైడ్ మీ ఇష్టం అండి, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చండి. ఇక్కడ వచ్చే లూజ్ని డాట్లు వేసుకోకపోయినా ఈ సైడ్స్ మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ సైడ్స్ ఎక్స్ట్రాలు కట్ చేసేసుకోండి. సైడ్స్ ఈ ఎక్స్ట్రాలు కట్ చేసేసాము. ఈ 2 పార్ట్లుగా పెట్టుకున్నాం కాబట్టి మనము ఫ్రాకుకి వేసుకోవాల్సిన క్లాత్ 3 మీటర్స్ తీసుకున్నాం కదండి, దానికి ఫాల్ కూడా వేసి పెట్టాను. దీన్ని కూడా నేను 2 పార్ట్స్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పీస్కి ఫ్రంట్కి ఒక పీసు, బ్యాక్కి ఒక పీసు కుట్టేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుందండి. అందుకని ఈ విధంగా 2 పార్ట్లు చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక పార్ట్కి ఇది ఇలాగా ప్లీట్స్ పెట్టేసుకోండి. ఈ విధంగా సన్న ప్లీట్స్ పెట్టుకునేసి ఈ విధంగా కుట్టేసుకోండి. ఈ విధంగా మొత్తము కుట్టేసుకోండి దీనికి. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇంకొక పార్ట్ ఉంది కదండి, దాన్ని కుట్టేసుకోండి. ఈ ఫ్రాక్ అయితే ఇలాగా ప్లీట్స్ పెట్టి కుట్టేసుకున్నామండి. చూడండి ఇలా కుట్టేసుకున్నాము. ఫ్రంట్ సైడు బ్యాక్ సైడ్ కూడాను బోత్ సైడ్స్ ఇలా కుట్టేసుకున్నామండి. ఇంకా దీనికి లైనింగ్ కోసము నేను ఈ క్లాత్ తీసుకున్నానండి. ఎగ్జాక్ట్గా బ్లూ క్లాత్ అయితే నా దగ్గర మిస్ అయిపోయింది. ఇంకా దీన్ని హాఫ్ కట్ చేసుకునేసి దీన్ని కూడా ఇలాగనే పెడతానండి. అయితే దీనికి పెట్టేటప్పుడు మనము లోపల వేస్టేజ్ కనపడకుండా ఇది ఈ పక్క నుంచి పెట్టాం కదండి, ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పెట్టుకునేసి ఇక్కడ ఈ క్లాత్ నండి, ఈ క్లాత్ని మనము ఇలా పెట్టుకుంటూ రావాలండి. ఇలాగా మనము చూడండి ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా మనము ప్లీట్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ ఒక సైడ్ ఉందండి, ఈ బ్యాక్ సైడ్ నుంచి మనం లైనింగ్ పెట్టుకున్నామంటే ఈ క్లాత్ మధ్యలో క్లాత్ లాక్ అయిపోతుంది. ఆ విధంగా పెట్టుకోవాలి. దీన్ని కుట్టేద్దామండి. ఇక్కడైతే పై సైడ్ మనము మెయిన్ క్లాత్ పెట్టేసుకున్నామండి. ఇక్కడ చూడొచ్చు పై సైడ్కి ఇలా తిప్పుకుంటే పై సైడ్కి మెయిన్ క్లాత్ పడుతుంది. అలాగే లైనింగ్ క్లాత్ అయితే ఈ పక్కకు పెట్టుకున్నామండి, దీనికి ఆపోజిట్ సైడు. ఇలా పెట్టుకున్నప్పుడు మీరు ఇలా చూసారనుకోండి, చూడండి వేస్టేజ్ ఏమీ కనపడదండి. ఇప్పుడు పైన ఇక్కడ స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ మనము ఇలా తిప్పుకున్నప్పటికీ మనకి
వేస్టేజ్ ఏమీ కనపడదండి. ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. ఇలా కుట్టేసుకున్న తర్వాత లైనింగ్కి ఇలాగా సింగిల్ ఫోల్డు డబుల్ ఫోల్డ్ వేసుకునేసి మీ పొడవును బట్టి మీ లెంత్ను బట్టి స్టిచ్ వేసేయండి. మనము ఇక్కడ హ్యాండ్స్ రెడీ చేసుకున్నామండి. మనం రెడీ చేసుకున్న హ్యాండ్స్ ఇలాగ పెట్టేసి ఇలాగా స్టిచ్ చేసేయండి. ఇక్కడైతే మనము స్లీవ్స్ అటాచ్ చేసేసుకున్నాము. ఇక ఈ కుర్తీకి సైడ్ స్టిచెస్ వేసుకోవాలండి. హ్యాండ్స్ జాయింట్ చేశాక దానికోసమని డ్రెస్సు ఇలా రివర్స్ చేసుకునేసి హ్యాండ్స్ రెండు ఒక చోటకి పెట్టుకునేసి మనము లైన్ వేసుకుందాము. ఇక్కడైతే నడుముకి వేసుకునేదానికి నేను 2 టేప్స్ కుట్టుకున్నానండి. ఈ విధంగా వీటిని నడుముకి అటాచ్ చేసుకుంటాము. ఈ 2 ఇలా పెట్టుకున్నాము. ఇక్కడ ప్రతి చోట నేను 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నానండి ఎక్స్ట్రా. ఆ 2 ఇంచెస్కి ఇలాగా మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఉందండి నాకు. ఇక్కడ కూడా ఈ విధంగా పెట్టుకునేసి 2 ఇంచెస్ పెట్టుకుంటానండి. అలాగే ఇక్కడ కూడా నడుము దగ్గర కూడా 2 ఇంచెస్ వదులుకున్నానండి నేను. ఆ 2 ఇంచెస్ ఇలా పెట్టుకునేసి ఇది కూడా మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ 2 ఇంచెస్ అండి. ఇక్కడ కూడా 2 ఇంచెస్ పెట్టుకున్నాను నేను. ఇక్కడ ఇలాగా అయితే ఇక్కడ పెట్టుకునేటప్పుడు దీన్ని ఈ విధంగా మొత్తము లోపలికి ఇలా పెట్టేస్తామండి. ఇలా పెట్టేసి ఇక్కడ ఎడ్జ్ వస్తుంది కదండి, ఈ ఎడ్జ్ మాత్రము ఇక్కడ ఇలా పెట్టుకునేసి కుట్టేసుకోవాలి మనము. ఇదంతా లోపలికి పెట్టేసుకునేసి ఇది పైన ఇలా పెట్టుకునేసి స్టిచ్ వేసేస్తే ఇక్కడ గట్టిగా పడిపోతుందండి నాడ. అదే మాదిరి అటు సైడ్ కూడా పెట్టుకొని కుట్టుకోవాలి. మీ ఎక్స్ట్రా ఎంత ఉందో అంత మొత్తము సైడ్స్ స్టిచ్ చేసేసేయండి. మనం 2 ఇంచెస్ లూజ్ పెట్టాం కాబట్టి మొత్తము 2 ఇంచెస్కి స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి. వేస్ట్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ తోటి బాటమ్ వరకు స్టిచ్ వేసేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామండి. ఇక్కడ ఒక ఇలా బార్డర్ వేసుకున్నాము. ఇక్కడ నెక్కి ఇలా బార్డర్ వేసుకున్నాము. నేనైతే ఇక్కడ షో బటన్స్ పెట్టుకోవాలనుకుంటున్నానండి. అలాగే హ్యాండ్స్కి ఈ బార్డరే వేసామండి. ఈ విధంగా 3/4 హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాము. అలాగే ఇక్కడైతే సన్న ప్లీట్స్ పెట్టుకొని ఫ్రాకు ఇలా స్టిచ్ చేసుకున్నామండి. దీనికి ఫాల్ కూడా వేసేసాము. ఇక్కడ లైనింగ్ వేసేసాము. దేనికి దానికే సపరేట్గా స్టిచ్ చేసుకున్నామండి. లైనింగ్కి లైనింగు, మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ ఇలా పెట్టుకున్నాము. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇలాగా రిబ్బన్ కుట్టుకున్నామండి. ఇలా రిబ్బన్ కుట్టుకున్నాము. మనకి లూజ్ కానీ టైట్ కానీ అడ్జస్ట్ చేసుకునే దానికి బాగుంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామండి. ఇది పోను ఈ డ్రెస్ అయ్యి ఇంకా ఒక 2 మీటర్స్ క్లాత్ ఉందండి ఇందులో. ఇదైతే చున్నీ కోసము అలాగే పెట్టుకున్నానండి. కింద లెగ్గిన్ వేసుకుంటే సరిపోతుంది. ఇదైతే అలాగే పెట్టేసుకున్నాను చున్నీ కోసము. ఫ్రాకు తయారు చేసుకున్నామండి. మన ఫ్రాకు ఈ విధంగా తయారైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి. ఫుల్ వీడియో చూడండి, కంప్లీట్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.